వెల్కమ్ టు GTPL. నేను శిర్ష. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. స్వర్గీయ శ్రీపాదరావు ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పనిచేయాలి. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి. రామగుండం తహసీల్దార్ కార్యాలయంలో సేవలు నిలిచిపోవడంపై కార్యాలయానికి 4 రోజులకు తాళం వేసి ఉండటంపై బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో ధ్వజమెత్తిన బీజేపీ శ్రేణులు. తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన. కార్మికుల సంక్షేమం పట్ల సంస్థ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. RG1 GM లలిత్ కుమార్ వెల్లడి. రామగుండం నియోజకవర్గంలో 8వ వింత జరుగుతుంది. గత 4 రోజులుగా తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసి ఉండటంపై వ్యంగ్యంగా మాట్లాడిన బీఆర్ఎస్ నాయకులు కౌశిక్ హరి. పూర్వపు తెలుగుదేశం తుమ్మల ఆధ్వర్యంలో రామగుండం డిప్యూటీ మేయర్ పాతవెల్లి ఎల్లయ్యకు ఘనంగా సన్మానం. రోడ్డు భద్రత నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఆలైవ్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడి. స్వర్గీయ దుద్దిల శ్రీపాదరావు ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పనిచేయాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిల శ్రీపాదరావు 27వ వర్ధంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో సోమవారం గోదావరికని బస్టాండ్ సమీపంలో శ్రీపాదరావు విగ్రహం వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ హాజరై రామగుండం నగర్ మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతవెల్లి ఎల్లయ్యతో కలిసి శ్రీపాదరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేయర్ మాట్లాడుతూ ఒక మారుమూల ప్రాంతమైన మందని నియోజకవర్గం నుండి సర్పంచ్గా 4 సార్లు ఎమ్మెల్యేగా స్పీకర్గా పనిచేసి మందని నియోజకవర్గం పేరుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం వినిపించేలా చేశారని తెలిపారు. వెనుకబడిన మందని నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలని ఇప్పుడు ఆయన తనయుడు శ్రీధర్ బాబు కూడా రాష్ట్ర మంత్రిగా మందని నియోజకవర్గంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధికి పాటుపడుతున్నారని అన్నారు. శ్రీపాదరావు ఆశయాల బాటలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా నడవాలని కోరారు. వర్ధంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లాలో అనేక ప్రాంతాలు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అధికారికంగా శ్రీపాదరావు గారు చేసిన సేవలు గుర్తిస్తూ అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి మనం అందరం కూడా రామగుండం నియోజకవర్గంలో బ్రహ్మాండంగా చేస్తున్నాం. వారు అనేక సర్పంచ్గా, అనేక పదవులతో పాటు స్పీకర్గా తుదిశ్వాస వరకు ప్రజలకు పోరాటం అనేక సంస్థలు తీసుకురావాలి. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి. వెనుకబడిన ప్రాంతం అద్భుతమైన అభివృద్ధిలోకి రావాలని, యువతరం ముందుకు రావాలని కోరుకుంటున్నాం. మరి వారి ఆశయాలను కొనసాగించడానికి వారి తల్లిదండ్రులు శ్రీధర్ బాబు గారు, వారి కుటుంబం నిరంతరం ప్రజాసేవలు నిర్వహించాం. మరి వారి నాయకత్వంలో మేము అందరం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అద్భుతమైన పరిపాలన కొనసాగించాం. ఈరోజు ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా సహచార మంత్రులందరితో కలుపుకొని పెద్దపల్లి జిల్లాను నంబర్ 1 జిల్లాగా చేసే దిశగా ఒక ఐకాన్ పెద్దపల్లి జిల్లాగా, ఒక రేసింగ్ తెలంగాణలో పెద్దపల్లి నంబర్ 1 రేసింగ్ జిల్లాగా, అది దాంట్లో భాగంగా రామగుండం మంత్రితో పాటు అనేక ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ ఈ ప్రాంతంలో యువ యువకులకు ఉద్యోగ అవకాశాలు, భవిష్యత్తు బంగారు భవిష్యత్తు విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నగరాల ఊర్లకు అద్భుతమైన రాబోయే 50 సంవత్సరాల వరకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి ఆశయాలను కొనసాగిస్తూ నిరంతరం ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇక ముందు కూడా ఇంకా అద్భుతంగా చేస్తున్నాం. దాంతోపాటు మా బొంతల రాజేష్ అన్నదాన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన లీడర్గా మరి ప్రెసిడెంట్గా చేస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు. శ్రీపాదరావు గారు ఒక మారుమూల గ్రామంలో జన్మించి
ఒక సర్పంచ్ స్థాయి నుంచి రాష్ట్ర అత్యున్నత స్పీకర్ పదవి దాకా ఎదిగి మంతని మారుమూల ప్రాంతాన్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి కూడా తెలియజేసే విధంగా గొప్ప పనులు చేసి ఆ ప్రాంతాన్ని అంతా అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేసిన శ్రీపాదరావు గారు ఎక్కడ ఉన్నా కూడా వారి ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలందరి మీద ఉంటాయని, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటాం. అనంతరం అన్నప్రసాద్ వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు స్వరూప శ్రీనివాస్, వేగోలపు రామాదేవి శ్రీనివాస్, కంకనాల మౌనిక రాజు, గట్ల రమేష్, యుగేందర్, ధూళికట్ట సతీష్, సాంబమూర్తి, చిదురాల నాగరాజు, నాయకుల కాల్వ లింగస్వామి, ఉల్లంగుల రమేష్, అల్లి శంకర్, కొప్పుల శంకర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే స్వర్గీయ శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు కొప్పుల శంకర్ ఆధ్వర్యంలో గోదావరి కని ప్రెస్ క్లబ్ సమీపంలో ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు అన్నం ప్లేట్స్, గ్లాసులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతుల రాజేష్ హాజరై విద్యార్థులకు ప్లేట్స్, గ్లాసులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలో జన్మించిన శ్రీపాదరావు సర్పంచ్గా, ఎమ్మెల్యేగా, స్పీకర్గా పనిచేసి పేద ప్రజల అభ్యున్నత కోసం, మందని నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేశారని తెలిపారు. ఈరోజు స్వర్గీయ శ్రీపాదరావు 27వ వర్ధంతి సందర్భంగా మరి సోదరుడు లీగల్ సెల్, మా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు కొప్పుల శంకర్ గారి ఆధ్వర్యంలో ఏదైతే ప్రైమరీ స్కూల్ అప్ టు 5th క్లాస్ వరకు మరి హెడ్ మాస్టర్ సంప్రదింపులు చేసి పిల్లలకి ఏం రిక్వైర్మెంట్ కావాలంటే వారు ఒక ప్లేట్స్ను జావ కోసం గ్లాసులు కావాలని చెప్పడం జరిగింది. రాజ్ ఠాకూర్ గారి ఆదేశాల మేరకు శంకర్ను పోయి ఆ పిల్లలకు ఆ సాయం అందించాలని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. మరి ఈరోజు శ్రీపాదరావు వర్ధంతి కాబట్టి ఈరోజు ఆయన జ్ఞాపకార్థం ఇస్తే బాగుంటుందనే విషయం మీద మరి ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క గంట కూడా ఎమ్మెల్యే గారు చేసే అభివృద్ధిలో భాగంగా మరి పిల్లలకు సహకారాలు అందించాలనే ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమం తీసుకుని శంకర్ గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ఈ యొక్క మంచి కార్యక్రమం తీసుకున్నందుకు పిల్లలు కూడా శ్రీపాదరావు గారు మరియు 1999 ఏప్రిల్ 13 రోజు మహదేవ్పూర్ మండలం అన్నారం గ్రామము దగ్గర మరి నక్సల్ చేతిలో ఆయన కాల్చివేయడం జరిగింది. మరియు ఆయన మన మధ్యలో లేకున్నా కూడా, భౌతికంగా లేకున్నా ఆయన యొక్క ఆశయాలు మరియు ఈ యొక్క ముందు తరాలకు ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని తెలియజేస్తూ, మరియు ఆయన ఒక అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తూ, మరియు సర్పంచ్ స్థాయి నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా, శాసనసభ స్పీకర్గా మరియు పార్టీలకు అతీతంగా ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ, మరియు ఎవరైతే కష్టంలో ఉన్నారో వారికి సహాయం చేసే ఒక గొప్ప గుణమున్న వ్యక్తి ఆ శ్రీపాదరావు గారు. మరి వారి బాటలోనే వారి తనయుడు మరియు మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, మరియు ఎప్పుడు కూడా ఆయన 24 గంటలకు 18 గంటలు బిజీగా ఉంటూ, మరియు నియోజకవర్గంలో కాకుండా రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తికి కూడా అవసరం పడ్డదంటే తప్పకుండా స్పందించి వారి యొక్క పనిని చేసే ఒక కార్యక్రమంలో మరి ముందుంటాడు. రామగుండం తహసీల్దార్ కార్యాలయంలో సేవలు నిలిచిపోవడంపై, కార్యాలయానికి 4 రోజులుగా తాళం వేసి ఉండడంపై బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కుందల సంధ్యారాణి ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు సోమవారం తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. రామగుండంలో ప్రభుత్వ పాలన గాడి తప్పి సామాన్యుని గోడు వినే నాదుడే కరువయ్యి, అటు అధికార యంత్రాంగం నిర్లక్ష్యం, ఇటు పాలకుల ఉదాసీనత వేరసి రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోతుందని చెప్పడానికి ఇక్కడి కార్యాలయ దుస్థితే సజీవ సాక్ష్యమని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ బీజేపీ నేతలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. ఈ సందర్భంగా రామగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి మాట్లాడుతూ, నిత్యం ప్రజా సమస్యలతో కిటకిటలాడాల్సిన రామగుండం తహసీల్దార్ కార్యాలయం ప్రస్తుతం పూర్తి స్థాయి ఎంఆర్ఓ లేక వెలవెలబోతుండగా, ఇన్ఛార్జ్ పాలనలో ఫైళ్లు అటకెక్కి సామాన్యులు కార్యాలయాల చుట్టూ కాళ్ళరిగే తిరుగుతున్నా కనికరించే వారు లేకపోవడంతో శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న వేళ పై చదువుల కోసం ఆశగా ఎదురుచూస్తున్న విద్యార్థులకు నివాస, కుల,
ఆదాయ ధృవీకరణ పత్రాలు అందక వారి భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతుంటే తమ పిల్లల అడ్మిషన్ల కోసం సర్టిఫికేట్ రాక తల్లిదండ్రులు అనుభవిస్తున్న నరకయాతన వర్ణాన్ని తీయమని అన్నారు. నియోజకవర్గంలో ఇంత జరుగుతున్నా అసలు నియోజకవర్గంలో పట్టించుకోకుండా రామగుండం ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఆయనకు ప్రజల సమస్య కంటే రాజకీయాలే ముఖ్యమా అని సంధ్యారాణి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ తక్షణమే కలుగజేసుకొని రామగుండం మండలానికి శాశ్వత ప్రతిపాదిక ఎంఆర్ఓను కేటాయించి విద్యార్థుల ఇబ్బందులను తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలన, రామగుండం ఎమ్మెల్యే అసమర్థ పాలన కళ్ళగట్టినట్టు కనబడతా ఉన్నది. రామగుండం తహసీల్దార్ కార్యాలయం కేంద్రంగా రామగుండం నియోజకవర్గంలో 3 నుంచి 4 లక్షల జనాభా ఉన్నటువంటి కార్పొరేషన్ పరిధిలో ఒక తహసీల్దార్ కార్యాలయం. దాదాపు 9 నెలలు గడుస్తూ ఉన్నది ఇక్కడ రెగ్యులర్ ఎంఆర్ఓ లేక. దాదాపు 20 రోజుల నుంచి ఇక్కడ ఎంఆర్ఓ లేడు, డిప్యూటీ ఎంఆర్ఓ లేడు, పూర్తి స్థాయి స్టాఫ్ లేరు. ప్రజలందరూ కూడా ఇవాళ ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటా ఉన్నారు. ఇవాళ విద్యార్థుల తల్లిదండ్రులు కాళ్ళకు చెప్పులు అరిగేటట్టుగా ఈరోజు తిరుగుతూ ఉన్నారు. కులం నివాసం ఆదాయం సర్టిఫికెట్స్ కావచ్చు, ఇవాళ ఇంటర్ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు పై స్థాయి చదువుల కోసం, అలాగే రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో అడ్మిషన్ల కోసం, అవేగాక రైతులు కావచ్చు, ఇవాళ ప్రభుత్వం పెట్టినటువంటి పథకాలకు సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ కావచ్చు, అన్నింటి కొరకు ఇవాళ చెప్పులు అరిగేటట్టుగా ఇవాళ ప్రజలందరూ కూడా తిరుగుతూ ఉన్నారు. ఇవాళ ఈ మధ్యకాలంలో ఏంటంటే అధికారులు రామగుండం రావాలంటే భయపడతా ఉన్నారు. ఇవాళ ఎమ్మెల్యే రకరకాలుగా ప్రజల మధ్యలో అందరి ముందట ఇష్టం వచ్చినట్టుగా దూషించడం, వాళ్ళను రకరకాల ఇబ్బందులు పెట్టడం, వేధించడం. అంటే రామగుండం తప్ప ఎక్కడైనా పని చేసుకోవచ్చు, అడవిలోనైనా పోయి చేయొచ్చు, కానీ రామగుండంలో చేయలేమనేటువంటి పరిస్థితి వాళ్ళ అధికారుల లోపల ఈ భయం ఉన్నది. కాబట్టి ఒకటే అడుగుతా ఉన్న ఎమ్మెల్యేని, ఇవాళ ఇంతమంది ప్రజలు ఇవాళ మిమ్మల్ని సింపతితోటి ఏదైతే గెలిపించిండ్రో ఇవాళ సిగ్గుతోటి మీరు తలదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక ఎంఆర్ఓను నియమించలేనటువంటి, తీసుకురాలేనటువంటి ఎమ్మెల్యే అసమర్థతని నిజంగా కూడా ప్రజలందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే రెగ్యులర్ ఎంఆర్ఓని నియమించాలి, ప్రజలకి అందుబాటులో సేవలు, రెవెన్యూ సేవలు అందించాలని. అదేవిధంగా కలెక్టర్ గారిని కూడా మేము కోరుతా ఉన్నాము, ఈ రకంగా వేధింపులకి అధికారులు గురైతా ఉన్నారు కదా, మీరు స్పెషల్ ఫోకస్ పెట్టి ఇక్కడ ఎంఆర్ఓని నియమించి మీరు ప్రత్యేకంగా రామగుండం మీద దృష్టి పెట్టండి, ప్రజలకి రెవెన్యూ సేవలు అందించేటట్టుగా మరి మీరంతా కూడా కృషి చేయాలని చెప్పి కోరుతూ, మరి ఎమ్మెల్యేను నిజంగా కూడా సిగ్గుతో తలదించుకోవాలని ఈ సందర్భంగా మళ్ళొకసారి తెలియజేస్తూ, మరి ధర్నా కార్యక్రమం ఇంతటితో ఆగది. ప్రజల పక్షాన నిలబడతాము, ఎలాంటి సమస్య అయినా ప్రజల కోసం నిలబడి మరి ఈరోజు ప్రజల వైపు నిలబడి పోరాటం చేస్తుంది భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి వెళ్ళి రామగుండం ఎంఆర్ఓ కార్యాలయంలో ఎంఆర్ఓల ఒక లిస్ట్ ఉంటుంది. ఒకసారి గమనించినట్లయితే 6 నెలల కోలు, 3 నెలల కోలు, నెలకొక్కలు, తర్వాత రెగ్యులర్గా కాకుండా ఇన్ఛార్జ్ ఎంఆర్ఓలు రావడం జరుగుతుంది. మరి వాళ్ళ మీద ఎవరి ఒత్తిడి పనిచేస్తూ ఉన్నది ఒకసారి ప్రజలందరూ గమనించాలి. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ప్రభుత్వం ఉన్నది, దానికోసమే మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. అధికారుల మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళను ఇక్కడ సరిగా పనిచేయకుండా మరి ప్రజలకు ఇబ్బందులను చేయడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి గమనించాలని మేము భారతీయ జనతా పార్టీ వైపు నుంచి కోరుతూ ఉన్నాం. మరి రామగుండం రాజా మరి మక్కాన్ సింగ్ భాయ్, ఒకసారి మీరు ఇక్కడ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన కాదు, ఒకసారి గమనించండి. మీ దగ్గరనే మరి ఎంఆర్ఓ ఆఫీసుకు 4 రోజులుగా తాళం వేసి ఉన్నదంటే ఇది మరి ఇంతకన్నా దుస్థితి మరి ఏది కాదు. అనంతరం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంధ్యారాణి కలెక్టర్ను కలిసి త్వరితగతినే రామగుండం తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓని నియమించి ప్రజల ఇబ్బందులు తొలగించాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సులభలక్ష్మి నర్సయ్య, పద్మ, తడగొండి నర్సయ్య, బోడుకంటి సుభాష్, ఊరగొండి అపర్ణ, వెల్తూరి రజిత రాజయ్య, గోగుల రమేష్, ఆలకుంట మహేష్, చిలువేరి కుమార్, బూడిద హర్ష, రామగిరి నరేష్, ఆందే రాజ్ కుమార్ చారి, బలసాని సత్తయ్య గౌడ్, అంకరి భరత్, కొట్టె నరేష్, జక్కన బాలు, హనుమాన్ల వెంకటేష్, జక్కుల ప్రవీణ్, పద్మ, శిలారాపు కళ్యాణ్, శ్రీకాంత్, ఏరుకొండ తిరుపతి, ఎల్తపు రాజు, బండారి శ్యామ్ పటేల్, బియ్యాల శ్రీకాంత్, బుంగ మహేష్, శంకరమ్మ, తీగుట్ల నవీన్, మాదరబోయిన రాకేష్, సునీల్, ఐలేష్, సాయి,
కోడూరి సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. లహరి డెంటల్ క్లినిక్. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. దంత సమస్యలతో బాధపడుతున్నారా? అయితే పరిష్కారం లహరి డెంటల్ క్లినిక్ అందరికీ అందుబాటులో. ఇప్పుడు మన గోదావరికని పట్టణంలో ఏకైక మహిళా డెంటిస్ట్ డాక్టర్ లహరి BDS MDS ఢిల్లీ గారిచే అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు నాణ్యమైన వైద్య సేవలు అందించబడే ఏకైక హాస్పిటల్ లహరి డెంటల్. మా ప్రత్యేకతలు: సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్, ఎత్తు, వంకర, సందుపండ్లు సరిచేయుట, జిర్కోనియా, ఫిక్స్డ్ దంతాలు, ఇంప్లాంట్స్, కట్టుడు పండ్ల సెట్, లేజర్ తో సర్జికల్ ట్రీట్మెంట్స్, స్మైల్ డిజైనింగ్, విరిగిన దవడ ఎముకలకు చికిత్స, చిగుళ్ల వ్యాధి, నోటి దుర్వాసనకు శాశ్వత చికిత్స, చిన్న పిల్లలకు మరియు సిండ్రోమ్ అండ్ ఛాలెంజ్డ్ పేషెంట్లకు అన్ని రకాల స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ కలదు. అత్యాధునిక పద్ధతిలో కార్పొరేట్ స్థాయి వైద్యం. డాక్టర్ లహరి BDS MDS ఢిల్లీ. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్స్ 9177452092, 9550912014. వెల్కమ్ బ్యాక్. కార్మికుల సంక్షేమం పట్ల సంస్థ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని RG1 GM లలిత్ కుమార్ తెలిపారు. RG1 ఏరియా GDK2 ఎంక్లైన్ 2A ఎంక్లైన్ గనులపై సోమవారం పలు అభివృద్ధి పనులను RG1 GM లలిత్ కుమార్ ప్రారంభించారు. ముందుగా GDK2 ఎంక్లైన్ లో శ్రీ దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకొని ఆలయంలో పూజ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం GDK2 ఎంక్లైన్ లో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా 2వ RO వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. తదుపరి అండర్ గ్రౌండ్ సెమీ మెకనైజ్డ్ మైనింగ్ మోడల్ ప్రదర్శనకు సంబంధించిన సాంకేతిక నైపుణ్యత మోడల్ను ఆవిష్కరించారు. అలాగే అదే గనిలో ఉద్యానవనంను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. తదనంతరం JDK2A గనిలో నూతనంగా నిర్మించిన 4వ శాండ్స్ బంగర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా AITUC ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్తో కలిసి GM మాట్లాడుతూ కార్మికులకు కావాల్సిన సదుపాయాలను కల్పించడానికి సంస్థ సిద్ధంగా ఉందని తెలిపారు. గనులపై కావాల్సిన సౌకర్యాలను కార్మికులు తమ దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కారం చేస్తామని వెల్లడించారు. ఈరోజు GDK2 ఇంక్లైన్లో వివిధ కార్యక్రమాలు అందరూ కలిసి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వర్కర్స్ లోపలికి పోయేటప్పుడు ఒక RO ప్లాంట్ ఉండగా కూడా వర్కర్స్ లోపలికి పోయేటప్పుడు చల్లటి మంచినీళ్ళు అందించాల్సిన ఉద్దేశంతో లోపలికి దిగే దగ్గరలోనే ఒక RO ప్లాంట్ మరియు కూలింగ్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది కాకుండా ఇంకొకటి GDK2 ఇంక్లైన్లో దగ్గర డిస్ట్రిక్ట్లు కొన్ని ఉత్పత్తి పెంచాలన్న ఉద్దేశంతో దగ్గర డిస్ట్రిక్ట్లు కొన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అక్కడ శాండ్ బంకరు లేదన్నందువల్ల శాండ్ బంకరు అవన్నీ కూడా ఓపెనింగ్ చేసుకుండా పోతున్నాం. ఇది కాకుండా GDK2 ఇంక్లైన్ ఉద్యోగులు కొంతమంది రవి ఓవర్మెన్, జగదీష్ వీళ్ళందరూ కలిసి కొంత వర్కింగ్ మోడల్ అని మైన్ లోపల ఎట్లా బొగ్గు ఉత్పత్తి తీస్తామన్న మోడల్ని తయారు చేయడం జరిగింది. ఈ రకంగా అంటే ఉద్యోగులు, సూపర్వైజర్లు, టెక్నీషియన్ అందరూ కలిసి కొత్త విధానాలు, కొత్త పనిముట్లు కూడా కనిపెట్టుకోవడం జరుగుతున్నది. వారందరినీ అభినందించే కార్యక్రమం కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ఏదైతే గత సంవత్సరంన్నర నుండి మేము GM గారికి కమిటీలో మేము ఏదైతే పెట్టినామో దాదాపుగా 80-90% ఇక్కడ ఉన్న సివిల్ కానీ అందరూ ఆఫీసర్స్ అందరూ కూడా సహకరిస్తూ ఏదైతే కార్మికులకు సదుపాయాలు కావన్నో అండర్ గ్రౌండ్లో కూడా గత 10 సంవత్సరాల క్రితం చేయని పనులు కూడా ఈరోజు అందరూ కలిసి కట్టుగా కార్మికుల సంక్షేమం కానివ్వండి, సదుపాయాలు కానివ్వండి, కొత్త SGL కానివ్వండి, మెటీరియల్ కానివ్వండి, అన్ని విధాల మనకు అడగంగానే సహకరించిన మన GM గారికి కార్మికుల తరపు నుంచి మా యూనియన్ నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే సారు ఇక్కడనే సగం సర్వీసు ఉన్నది కాబట్టి ఒక మదర్ మైండ్స్ లాగా ఉన్నాయి ఇవన్నీ. కాబట్టి తనకు ఇక్కడ అడగంగానే అన్ని పైనుంచి అమలు చేస్తూ కార్మికులకు ఇదే విధంగా ఎప్పటికీ కొనసాగించాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో SO2 GM K చంద్రశేఖర్, GDK2 2A
కోల్ మైన్ 5 PO డి రమేష్, DGM సివిల్ వరప్రసాద్, మేనేజర్ డి రమేష్ బాబు, గని మేనేజర్ షేక్ అల్లావుద్దీన్, ఆర్జీవన్ కార్యదర్శి రంగు శ్రీనివాస్, అధికారుల సంఘం అధ్యక్షులు కోలా మహిళేష్, అడిషనల్ మేనేజర్ జసాన్, సంక్షన్ ఇన్ఛార్జ్ దొంత వెంకటేశ్వర్లు, సల్మాన్, సంక్షేమాధికారి డి గణేష్, అధికారులు, ఫిట్ సెక్రటరీలు పొన్నాల వెంకటయ్య, కారంపూడి వెంకన్న, ఉద్యోగులు పాల్గొన్నారు. రామగుండం నియోజకవర్గంలో 8వ వింత జరుగుతుందంటూ గత 4 రోజులుగా తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసి ఉండటంపై బీఆర్ఎస్ నాయకులు కౌశిక్ హరి వ్యంగ్యంగా మాట్లాడారు. ఈ మేరకు తాళం వేసి ఉన్న రామగుండం తహసీల్దార్ కార్యాలయం ముందు కౌశిక్ హరి మీడియాతో మాట్లాడుతూ రామగుండం ఎమ్మెల్యే బెదిరింపుల మూలంగా రామగుండంలో అధికారులు ఎవరూ కూడా పనిచేయడానికి రావడం లేదని, ఇందుకు నిదర్శనమే నేడు రామగుండం MRO కార్యాలయం అధికారులు లేక గత 4 రోజులుగా తాళం వేసి ఉంటుందని తెలిపారు. రామగుండంలో ఎమ్మెల్యే ఉంటే కూల్చివేతలు, ఎదురు మాట్లాడితే కేసు పెట్టడం, తాను చెప్పినట్లుగా పని చేయకపోతే అధికారులను బెదిరించడం జరుగుతుందని ఆరోపించారు. రామగుండం తహసీల్దార్ కార్యాలయం 4 రోజులుగా తాళం వేసి ఉండడం దేశంలో ఎక్కడ జరిగి ఉందని, ఇక్కడే రామగుండం ఎమ్మెల్యే పాలనలోనే జరుగుతుందని, ఈ వింతను ప్రజలంతా చూడాలని అన్నారు. కార్యాలయంలో సేవలు నిలిచిపోవడంతో ప్రజలు, విద్యార్థులు సర్టిఫికేట్ల కోసం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వెంటనే జిల్లా కలెక్టర్ రామగుండం ఎమ్మెల్యే స్పందించి రామగుండంలో అధికారులు ఉండేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మా రామగుండం కాన్స్టిట్యున్సీలో ఒక 8వ వింత జరుగుతూ ఉన్నది. దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా మా రామగుండంకి వచ్చి ఈ 8వ వింతను చూడాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఈ 8వ వింత ఏంటంటే, గత 4 రోజులుగా మండల రెవెన్యూ ఆఫీస్ తహసీల్దార్ గారి కార్యాలయం తాళం వేసుకొని ఉన్నారు. ఇది ఎక్కడన్నా భారతదేశంలో ఏ రాష్ట్రంలోనన్నా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇట్లా మండల తహసీల్దార్ ఆఫీసు బంద్ ఉండడం, తాళం వేసుకోవడం, అధికారులే తాళం వేసుకోవడం అనేది ఎక్కడైనా జరుగుతుందా? దీనికి ప్రధానమైన కారణం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ద్వారా గెలిచినటువంటి ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారు. వారు చేస్తున్నటువంటి దౌర్జన్యాలకు భయపడి ఇక్కడ అధికారులందరూ పారిపోతూ ఉన్నారు. ఇక్కడ MRO ఆఫీసులో పనిచేయడానికి ఎవరు అస్సలేరు. ఎవరో కొద్దిమంది అధికారులు, బయట ఆ యొక్క సంపాదన మరిగినటువంటి కొంతమంది అధికారులు పనిచేస్తున్నారు తప్పించి చాలామంది అధికారులు ఈ ప్రాంతం రావడానికి భయపడతారు. గతంలో కూడా ఒక MDO గారు ఈయన బెదిరించే వరకు హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయింది. ఇక్కడున్నటువంటి తహసీల్దార్ కార్యాలయం ఇట్లా బంద్ ఉండడం ప్రజాస్వామ్య వ్యవస్థలో, ఒక భారతదేశం, ఇంత పెద్ద భారతదేశంలో ఇంత వ్యవస్థ సిస్టమేటిక్ నడిచే కాలంలో 4 రోజులకెళ్ళి తహసీల్దార్ కార్యాలయం బంద్ ఉండడం అనేది ఎంత సిగ్గుతోటి తల వంచుకోవాల్సినటువంటి విషయం. ఇది కాంగ్రెస్ పార్టీ ఉంటేనే గిట్టుంటుంది కావచ్చు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హయాంలో ఇది ఇంత పెద్ద గొప్ప వింత జరుగుతూ ఉన్నది. దయచేసి అందరు రామగుండంకి వచ్చి చూడాల్సిందిగా మేము విన్నపం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకు బూడిద మీద కోట్ల రూపాయలు రోజువారీగా సంపాదించుకున్నాడు, ఇండ్లు ఊలగొట్టుడు, వాడిని వీడిని బెదిరించుడు, ఎవరిని పొంటైనా తిరిగితే వాని మీద కేసులు పెట్టించుడు తప్పించి, అరే ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయి? అసలు ఇక్కడ తహసీల్ ఆఫీసు బంద్ అయితే ఇవాళ ఎంతమంది విద్యార్థుల మీద కానీ మిగతా వాళ్ళ మీద దీని ఇంపాక్ట్ పడుతుంది. ఇవాళ అకాడమిక్ ఇయర్ అయిపోయి కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే క్రమంలో ఇక్కడ పిక 3-4 లక్షల మందికి సంబంధించినటువంటి ఆఫీస్ ఇది. విద్యార్థుల భవిష్యత్తుకి ఎవరు బాధ్యులు? ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో MRI స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ MRI ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ MRI స్కాన్ సెంటర్. 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. మా వద్ద MRI బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, MRCP, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల MRI స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 888646 777 990-855-2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ MDDM న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. వెల్కమ్ బ్యాక్. రామగుండం నియోజకవర్గంలోని పూర్వపు తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో రామగుండం డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్యను ఘనంగా సన్మానించారు.
ఆదివారం సాయంత్రం గోదావరి కనిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో పూర్వ తెలుగుదేశం నాయకులు నిర్వహించిన ఈ కార్యక్రమంలో సన్మాన గ్రహీత రామగుండం డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య మాట్లాడుతూ పూర్వ తెలుగుదేశం నాయకులు ఆధ్వర్యంలోని నన్ను ఇలా సన్మానించడం ఇలా ఆనందంగా ఉందని, రక్తబంధం మించిన బంధం తెలుగు తమిళ్లతో ఉంటుందని, తెలుగుదేశం క్రమశిక్షణ వల్లే ఈ ఎదుగుదల అని అన్నారు. అలాగే తనకు అవకాశం కల్పించిన ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అన్ని ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో నాయకులకు రాజకీయ భిక్ష పెట్టిందన్నారు. తెలుగుదేశం పార్టీ కారణంగానే ఈ ప్రాంతంలో ఎంతో మంది నాయకులు ఎదిగారని చెప్పుకొచ్చారు. రామగుండం ప్రాంతం అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని తెలిపారు. నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ ఏ జాతి మీది అంటే నాది తెలుగు జాతి. ఎన్టీ రామారావు పెట్టిన పేరుది. భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ తెలుగు జాతి పేరు తెలియదు, తెలుగు రాష్ట్రం పేరు తెలియదు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఈ తెలుగు జాతి ఎక్కడ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నందమూరి తారక రామారావు గారు జాతీయ లెవెల్లో భారతదేశంలో ఈ రాష్ట్రానికి ఈ తెలుగు జాతికి గుర్తింపు తెచ్చి తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఆ రోజు ఆ తెలుగుదేశం పార్టీని స్థాపించడం వల్లే ఈ రోజు తెలుగు జాతికి ఒక గౌరవం భారతదేశంలో ప్రపంచంలో అందరూ కూడా వచ్చింది. ఈ రోజు ఈ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, ఈ యొక్క కుటుంబ సభ్యులు రక్త సంబంధం లేకుండా తెలుగు జాతి, తెలుగుదేశం పార్టీ రక్త సంబంధం మాది. ఈ తెలుగుదేశం పార్టీ రక్త సంబంధికులే అక్కడ ఆంధ్ర రాష్ట్రాన్ని కానీ ఇక్కడ తెలుగు రాష్ట్రాన్ని కానీ రాష్ట్రం విడిపోయినప్పటికీ అనివార్య కారణాల వల్ల ఇలా పరిపాలిస్తున్నారంటే ప్రత్యక్షంగా పరోక్షంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే. అక్కడ ముఖ్యమంత్రి, ఇక్కడ ముఖ్యమంత్రి, చాలా మంది మంత్రులు ఉన్నారు. ఎన్టీ రామారావు క్రమశిక్షణ, ఆయన పెట్టిన దీక్ష, ఆయన చేసినటువంటి మరి రాజకీయ ఆలోచన విధానాలు, క్రమశిక్షణ ఈ రెండు రాష్ట్రాలను ఇలా పాలిస్తా ఉన్నారు. ఎన్టీ రామారావు గారి దయ వల్లనే ఈ రోజు ఈ రాష్ట్రంలో అనేక అడుగు బడుగు బలహీన వర్గాలు, పేదలు, నిరుపేదలు అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లి ఉన్న సమయంలో ఈ రాష్ట్రానికి అనుకోకుండా పదవుల కోసం, స్వార్థం కోసం రాష్ట్రాన్ని ఇలా ముక్కలు చేసి 10 ఏళ్లు ఆగం చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ పుట్టగతులు లేకుండా పోయింది. ఇవాళ మళ్ళీ అదే పార్టీలో క్రమశిక్షణతో పనిచేసినటువంటి తెలుగు సైనికుడు ఎవరు? మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని పాలిస్తా ఉన్నారు. ఆ రోజు పాత రోజులు గుర్తు చేసుకొని ఈ రోజు అడుగు బడుగు బలహీన వర్గాల పేద ప్రజల గుండెల్లో ఇలా ఒక జాతీయ నాయకుడిగా వెలుగొందుతూ అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రవేశపెడతా ఉన్నారు. పూర్వపు తెలుగుదేశం పార్టీ నాయకులు కోట అప్పయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ల కన్నూరి సతీష్ కుమార్, బాలరాజ్ కుమార్, కార్మిక నాయకులు కట్కూరి శ్రీనివాస్ రెడ్డి, కుల్ల వెంకటేశ్వర్లు, కత్రోజు మోహన్, అనుమ రాజమల్లు, చిప్పరాజేశ్వం, కుక్కల రాజయ్య, మీసాల కృష్ణ, కొమ్ము మధునయ్య, మొలగిరి వీరయ్య, జక్కుల సతీష్, పులి మహేష్, పెనుగొండ శ్రీనివాస్, తోట రవి, జనగామ కుమార్, పోయిల రవి తదితరులు పాల్గొన్నారు. ప్రమాదాల సమయంలో గోల్డెన్ అవర్ను సద్వినియోగం చేసుకుంటే ప్రాణాలను రక్షించుకోవచ్చని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం సుల్తానాబాద్ మండలం గొర్రెపల్లి గ్రామంలో నిర్వహించిన ఆర్ఐవ్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హిట్ అండ్ రన్ కేసులు, ఇతర రోడ్డు ప్రమాదాల్లో బాధితులకు ప్రభుత్వం 2 లక్షల ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు. గత సంవత్సరం జిల్లాలో సుమారు 30 మంది బాధితులకు ఈ సహాయం అందించినట్లు వెల్లడించారు. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు బాధితులను ఆసుపత్రికి తరలిస్తే పోలీస్ కేసులో చిక్కుకుంటామనే అపోహలు ప్రజల్లో ఉన్నాయని, అలాంటి భయాలు అవసరం లేదని స్పష్టం చేశారు.
ప్రమాద బాధితులను ఆసుపత్రికి తరలించి వారికి రహవీర్ పథకం కింద 25,000 ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత మొదటి గంట గోల్డెన్ అవర్గా ఉండి ఈ సహాయంలో సరైన వైద్యం అందిస్తే ప్రాణాలను కాపాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. గోల్డెన్ అవర్లో చికిత్స అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా ప్రమాద బాధితులకు 1,50,000 వరకు ఉచిత చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ పథకాలు త్వరలో అమల్లోకి రానున్నాయని తెలిపారు. రోడ్డు మీద ప్రయాణించే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారితీస్తుందని హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, అతివేగం, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం వంటి ప్రమాదకర అలవాట్లను పూర్తిగా నివారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బషీరుద్దీన్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఆర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి ఆర్జీలను పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డి వేణు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా అదనపు కలెక్టర్ డి వేణు సమీకృత జిల్లా కలెక్టర్లో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ధర్మారం మండలం కట్టినపల్లి గ్రామానికి చెందిన ఎండి ఖాసిం గారు గ్రామ శివారులో సర్వే నంబర్ 1211 బైట్లలోని 14 గంటల భూమి ఆన్లైన్లో వేరే పేరు మీద ఉందని, అది తమ పేరుపై మళ్లీ రిజిస్టర్ చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా తహసీల్దార్ ధర్మారంకు రాస్తూ విచారణ చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు. పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన గండు రాజయ్య విఎస్బి బ్రిక్స్ నుండి దుమ్ము, ధూళి, బూడిద తమ వ్యవసాయ భూమిలోకి వచ్చి కూరగాయల తోటలో పంట నష్టం కలుగుతుందని, చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా తహసీల్దార్కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. జూలపల్లి మండలం కుమ్మంకుంట గ్రామానికి చెందిన తమ్మిననేని మధుకర్ యాదవ్ తమకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్లలో రేకుల షెడ్ నిర్మాణానికి అనుమతించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పీడీ హౌసింగ్కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్వర్గీయ శ్రీపాదరావు ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పనిచేయాలి. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి. రామగుండం తహసీల్దార్ కార్యాలయంలో సేవలు నిలిచిపోవడంపై, కార్యాలయానికి 4 రోజులకు తాళం వేసి ఉండటంపై బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో ధ్వజమెత్తిన బీజేపీ శ్రేణులు. తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన. కార్మికుల సంక్షేమం పట్ల సంస్థ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ వెల్లడి. రామగుండం నియోజకవర్గంలో 8వ వింత జరుగుతుంది. గత 4 రోజులుగా తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసి ఉండటంపై వ్యంగ్యంగా మాట్లాడిన బీఆర్ఎస్ నాయకులు కౌశిక్ హరి. పూర్వపు తెలుగుదేశం తుమ్మల ఆధ్వర్యంలో రామగుండం డిప్యూటీ మేయర్ పాతవెల్లి ఎల్లయ్యకు ఘనంగా సన్మానం. రోడ్డు భద్రత నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఆలైవ్ ఆరైవ్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.